ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నిన్నే మనం వినాయక చవితి జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయకుడు లేదా విజయ గణపతిని పూజిస్తూ ఉంటాం. వినాయకుడిని పూజిస్తే మన విఘ్నాలన్నీ తొలగిపోతాయని, సిద్ధి లభిస్తుందని మన నమ్మకం. ఈరోజు మనం వినాయకుడు ఆధ్యాత్మిక సాధకులపై కురిపించే కానుకల వర్షం ఏమిటో తెలుసుకుందాం. వినాయకుడి పెద్ద తల జ్ఞానానికి గుర్తు. ఆయన్ను మనం పూజించినప్పుడు మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది నిత్యం, ఏది అనిత్యం అనే వాటి మధ్య తేడా తెలుస్తుంది. వివేకం పెరుగుతుంది. ఈ వివేకాన్ని పెంచుకొని అజ్ఞానాన్ని తొలగించుకోమని వినాయకుని తల మనకు సూచిస్తుంది. వినాయకుడిని పూజిస్తే మనకి ఈ వివేక శక్తి పెరుగుతుంది. ఇక వినాయకుడి పెద్ద చెవులు మనకి ఏం సూచిస్తాయి? రోజు మనం భగవంతుడు మనకిచ్చిన చెవులని ఊసిపోక కబుర్లు వింటూ, పసలేని పాటలు మాటలు వింటూ వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. వినాయకుడి చేట లాంటి చెవులు మంచి విషయాలు, చెడు విషయాలు చెవుల్లో పడ్డప్పుడు చేట ఏ విధంగా అయితే అక్కర్లేని వాటిని ఏరి పడేస్తుందో, మంచి వాటిని మాత్రం ఉంచుకుంటుందో, అదేవిధంగా సాధకుడు భగవద్ విషయాలు మాత్రమే వినాలి అని మనకి సూచిస్తాయి. అదేవిధంగా మనం వినాయకుడిని పూజిస్తే చెవిన పడే అక్కర్లేని మాటలను చెరగి పక్కన పెట్టి ఆధ్యాత్మిక జీవితంలో దోహదపడే విషయాలు వినేందుకు సహకరిస్తాయి. ఇక వినాయకుని చిన్న కళ్ళు మనకి ఆధ్యాత్మిక జీవితంలో ఫోకస్ అన్నది ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. మన దృష్టి నలువైపులా ఉంటే భగవంతుని ధ్యానించలేం. మనసుని విషయ వస్తువుల నుంచి మళ్లించి ధ్యేయ వస్తువుపై కేంద్రీకరించడమే ఉపరతి అంటారు. వినాయకుని పూజిస్తే మనకు ఈ ఏకాగ్రత అన్నది అలవడుతుంది. ఇక వినాయకుని తొండం సున్నితమైన పనులు చేస్తుంది, బరువైన పనులు చేస్తుంది. ఈ విధంగా శారదమ్మ చెప్పినట్లు ఎక్కడ ఎలాగో అక్కడ అలాగా, ఎప్పుడు ఎలాగో అప్పుడు అలాగా, ఎవరితో అలాగో వారితో అలాగా సర్దుకుపోవడం నేర్పిస్తాయి. సర్దుకుపోవడం నేర్చుకున్నప్పుడే జీవితంలో శాంతి కలుగుతుంది అని సూచిస్తుంది. వినాయకుని పూజిస్తే మనకి ఈ సర్దుబాటుతనం అలవడుతుంది. వినాయకుడిది పెద్ద కడుపు. ఏం తిన్నా అరిగితే అటువంటి వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుంది. లేకుంటే టాక్సిన్స్ ఫార్మ్ అయి జీర్ణశక్తి పాడవుతుంది. అదేవిధంగా జీవితంలో మనకు కలిగే సుఖ దుఃఖాలు, మానవమానాలు వంటి వివిధ అనుభవాలను సమభావంలో తీసుకోగలిగిన వారి జీవితమే సాఫీగా సాగుతుంది. లేకుంటే ఏమవుతుంది? ఉక్రోషం, ద్వేషం, ఫిర్యాదు మనస్తత్వం వంటి టాక్సిన్స్ పెరిగి మన మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. వినాయకుడిని భజిస్తే మనకు ఆ భావోద్వేగాలను నిర్వహించే శక్తి అలవడుతుంది. వినాయకుని విరిగిన దంతం అహంకారాన్ని వదిలి వినయాన్ని అలవర్చుకోమని చెప్తుంది. మనకి తెలుసు, గణేశుడి మహాభారతం రాస్తున్నప్పుడు అతను రాసి కలం విరిగిపోతే పని ఆపకుండా దంతాన్ని పీకి సిరాలో ముంచి గ్రంథాన్ని లిపిబద్ధం చేయడం కొనసాగించాడు. అంటే ఒక మంచి పని ప్రారంభించినప్పుడు విఘ్నాలు ఎదురవుతాయి, అయితే తెలివితో వాటిని ఎదుర్కోవాలి. లక్ష్యానికి చేరటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి అని మనకి ఆ విరిగిన దంతం సూచిస్తుంది. వినాయకుడిని పూజిస్తే ఆయన మనకి ఈ పట్టుదలని ఇస్తాడు. ఇక ఆధ్యాత్మిక సాధకునికి విషయ వస్తువుల పట్ల, మనుషుల పట్ల మమకారాన్ని తెంచుకోవడం ఎంతో ముఖ్యం. వినాయకుని చేతిలోని అంకుశం ఈ మమకారాన్ని, బంధాలను తెంచుకోమని మనకి సూచిస్తుంది. వినాయకుని పాదాల వద్ద ఉన్న ఎలుక సరిగ్గా మన మనస్సుని పోలి ఉంటుంది. మన మనసులోని అదుపులేని కోరికలను సూచిస్తుంది. ఎలుకలాగానే మన మనస్సు కూడా ఎప్పుడూ ఒక చోటు ఉండదు. ఒకదాని నుంచి మరొక దానికి పరిగెడుతూ సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఆ కోరికలను నియంత్రించుకోవాలి అని వినాయకుడు మనకి సూచిస్తాడు. భగవంతుని పాదాల వద్ద మనసు పెడితే భగవంతుడు దాన్ని నియంత్రించడంలో సహాయం చేస్తాడు అని మనకు అర్థమవుతుంది. ఇక
వినాయకుని అభయ హస్తం. మనకి ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని అభయ హస్తం ఎప్పుడు తోడుంటుంది, విజయం తథ్యం అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. వినాయకుని చేతిలోని మోదకం ఏం గుర్తు చేస్తుంది? మనకి భగవంతుడు సాధన ఫలాన్ని తప్పక ఇస్తాడు అని గుర్తు చేస్తుంది. అయితే వినాయకుడు మనకిచ్చే ఈ కానుకలన్నీ మనం పొందాలి అంటే మనం కూడా చక్కటి పూలతో పత్రితో పూజించి చక్కటి నైవేద్యాలు సమర్పించాలి కదా. అయితే ఇవి మనకి బయట బజార్లో దొరికే పూలు పత్రి మోదకాలతో సంవత్సరానికి ఒకరోజు బజార్లో విగ్రహాన్ని కొని తెచ్చిపెట్టి ఇంట్లో పెట్టి పూజిస్తే సరిపోతుందా అంటే లేదు, అది మొదటి మెట్టు మాత్రమే అవుతుంది. మరి ఏం చేయాలి? భక్తి అనే పూలు పత్రితో స్వప్రయత్నం లేదా సాధన అనే నైవేద్యంతో మన హృదయంలో భగవంతుని ప్రతిష్ఠించి పూజిస్తే గణేశుడు తొందరగా సంప్రీతుడవుతాడు, మనకి సిద్ధిని కలుగచేస్తాడు. ఆ విధంగా చేసేందుకు మనందరం ప్రయత్నిద్దాం.